నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఆహ్, ఈరోజు మనకి దేవుడిచ్చిన ఒక మహా అద్భుతమైన మెడిసిన్. చాలా టేస్టీ మెడిసిన్. మనందరికీ తెలిసిందే. కానీ ఒక అపోహ వల్ల మనం దాన్ని పక్కన పెట్టేసాం. సో, అదేంటో ఈరోజు మాట్లాడుకోబోతున్నా. అండ్ దానివల్ల ఉన్న ఉపయోగాలన్నీ కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో, ఏంటి అనంటే నెయ్యి, ఘీ. సో, ఆవు నెయ్యి ఇప్పుడు నెయ్యేసుకొని మనం తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని చెప్పేసి ఒకానొక సమయంలో ఆ ప్రాపగండా ప్రమోషన్ అట్లా నడిచింది. అయితే ఆవు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో, ఆ మంచిని పక్కన పెట్టేసి కొలెస్ట్రాల్ ఒకటే పెరుగుతుందని అనగానే చాలామంది జనాలు భయపడిపోయి ఇప్పటికీ కూడా నెయ్యి తినకూడదంట, గుడ్డు లోపల ఉన్న సొన తినకూడదంట, కొలెస్ట్రాల్ పెరిగిపోతుందంట అని భయపడుతున్నారు. సో, ఈ 2 కూడా తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే ఉపయోగం ఏంటి అనంటే ఏదైతే మనం ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ చేశారు టెస్ట్‌లో చెప్తున్నారు మీ డాక్టర్ కొలెస్ట్రాల్ పెరిగింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగింది, ఎల్‌డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ పెరిగాయని చెప్తారు. హెచ్‌డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, అది చాలా తక్కువలో ఉంది అలా చెప్తుంటారు. సో, దానికి మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెడుతుంటారు. అయితే ఈ కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్ వల్ల వచ్చిన మెయిన్ ఇబ్బంది ఏంటి అనంటే మనకి లివర్‌లో ఒక కోఎంజైమ్ Q10 అని ఒక ఎంజైమ్ మనకి ప్రొడ్యూస్ అవుతది. అది హార్ట్ ప్రొటెక్టివ్ అనమాట. సో, ఈ కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్స్ ఏదైతే మెడిసిన్ ఉందో, సో మీరు చూసుకోవచ్చు, మీరు వాడే రోజువాస్ లేకపోతే అటోర్వాస్టాటిన్, సో ఇలాంటి స్టాటిన్ కేటగిరీకి వచ్చే ఏవైతే డ్రగ్స్ అదే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రొడక్షన్ని, ఈ పాత్వేని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. సో ఏంటి, ఆ కోఎంజైమ్ Q10, ఆ కోఎంజైమ్ 10 అనేది ప్రొడక్షన్ జరగదు. మరి జరగకపోతే హార్ట్‌కి ప్రొటెక్షన్ ఉండదు కదా. సో మళ్ళీ హార్ట్ డిసీజెస్ రావడం అట్లా అవుతుంది. సో ఏదైతే గుండెని మనం కాపాడుకుందాం అనుకుంటూ అది వాడుతున్నామో అది మళ్ళీ గుండెకే చేడ్ చేస్తుంది అనమాట ఒక రకంగా. సో రీసెంట్ స్టడీస్ రావడం వల్ల ఇవన్నీ తెలిసినాయి. ఇదివరకు అంటే ఓకే, లైఫ్ లాంగ్ వాడాలి, ఒక మినిమల్ డోస్ అంతా పెట్టించేవారు. బట్ రీసెంట్ స్టడీస్ వల్ల ఏంటి అని అంటే మనకి ఇది తెలిసింది. సో గాడ్స్ గ్రేస్ లక్కీలీ మనం తెలుసుకోగలిగాం. అయితే దీనికి ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చు అని అంటే మంచి ఫ్యాట్ ఉన్న ఫుడ్ అంటే ఘీ, ఇలాంటి నెయ్యి తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే నెయ్యిని ఇంకా పలు విధాలుగా కూడా వాడతారు. ఈవెన్ మన ఆయుర్వేదిక్‌లో కూడా చాలా చాలా ప్రొసీజర్స్‌లో, థెరపీస్‌లో వాడుతుంటాం. అవేంటో కూడా ఈరోజు తెలుసుకుందాం. మనం వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందుదాం. ఖచ్చితంగా మీరు ఒక 2 చెంచాల నెయ్యి అన్నంతో పాటు కలిపి తినడం అలవాటు చేసుకోండి. పిల్లలకు కూడా అలవాటు చేయండి. కొంతమందికి ఏంటి అని అంటే మీరు నెయ్యి తింటారంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, సో ఇష్టపడట్లేదు, నచ్చట్లేదు అని అంటారు. సో ఎంత మంచి బెనిఫిట్ ఉన్న నెయ్యి కదా, మనం దాన్ని కోల్పోతున్నాం. సో కాబట్టి చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి, మీరు కూడా అలవాటు చేసుకోండి. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ ఏంటి అని అంటే మనం ఆకుకూరలు అవి తీసుకుంటాం, కాయగూరలు తీసుకుంటాం, కరెక్టే. కానీ అయినా కూడా కొంతమందిలో విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉంటాయి, లేకపోతే కొన్ని వైటమిన్ డెఫిషియన్స్ వస్తూ ఉంటాయి. మేము అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటున్నామండి, ఎక్కడ తేడా వస్తుంది అని అనుకుంటారు. ఏంటి అని అంటే విటమిన్స్లో కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ డి ఇట్లా. సో ఫ్యాట్ సాల్యుబుల్ అని అంటే సో ఫ్యాట్ ఉంటేనే అది మనకు కొంచెం వంట పడుతుంది, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి ఫ్యాట్ ఎలాగా మనం 0 ఫ్యాట్ డైట్ తీసుకుంటున్నాం, గుడ్డు తినడం మానేస్తున్నాం, నెయ్యి వేసుకోవడం మానేస్తున్నాం, ఆర్ మంచి ఫ్యాట్ ఉండేది ఏది తీసుకోవట్లే, కొబ్బరి నూనె వాడడం మనం ఎలాగో మనకు అలవాట్లేదు, కొబ్బరి నూనె వాడడం, కనీసం కొబ్బరి కూడా తింటే మళ్ళీ షుగర్ ఎక్కడ పెరిగిపోద్ది అని కొంతమందికి ఆ భయంతో కొబ్బరి వాడడం మానేస్తుంటారు. సో గుడ్ ఫ్యాట్ అంతా మనకి రావట్లేదు. కాబట్టి నెయ్యి వేసుకుంటే మనం తినే ఆహారంలోంచి ఆ పోషకాలన్నీ కూడా మన వంట పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీరు మునగాకు, లేకపోతే ఇప్పుడు మన పాలకూర ఇలాంటివన్నీ వాడినప్పుడు, లేకపోతే కళ్ళకి సంబంధించి ఏమైనా ఇబ్బంది వస్తే పొన్నగంటి కూర చాలా బాగా పనిచేస్తుంది అంటారు, తోటకూర బాగా పనిచేస్తుంది, సో క్యారెట్. సో ఇవన్నీ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ నెయ్యి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఆ వైటమిన్స్ అన్నీ కూడా మనకి మంచిగా అందుతాయి. ఒకటి. తర్వాత ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్లో నెయ్యిని తర్పణంకి వాడతారు, అంటే కంటి తర్పణంకి. ఎలా, ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కంట్లో బేసికలీ ఒక 2 చుక్కలు మీరు ఈ కంట్లో ఒక 2 చుక్కలు అండ్ ఈ కంట్లో ఒక 2 చుక్కలు వేసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ ఒక 42 డేస్ ఆర్ ఒక 2 నెలలు అలా వాడి చూడండి, మీ ఐసైట్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే కొంచెం చిన్న అక్షరాలు కనిపించట్లేదనో, లేకపోతే దూరంవి కనిపించట్లేదనో బాధపడుతున్నారో, స్పెక్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి రెమెడీ. ఇది చాలా బాగా అంటే ఒక థెరపీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అది వాడి చూడండి, ఇది వేసుకోవచ్చు.
తర్వాత పంచకర్మ వాటిలో కూడా ఐస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్లో తర్పణం అంటారు. సో మెడికేటెడ్ ఆయిల్స్ వేస్తారు కంట్లో, అట్లా మనకి ఈ నెయ్యి కూడా వాడుకుంటారనమాట. అంత బాగా పనిచేస్తుంది. అండ్ తర్వాత నస్య అంటే నాజల్, నస్య ఈ నాజల్ రూట్ నుంచి తీసుకునేది. సో ఎవరికైనా సెంట్రల్ నర్వస్ ప్రాబ్లం, నర్వస్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయి, ఇట్లా నరాలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉన్నాయి, పెరాలసిస్ ఉంది, లేకపోతే ఐ ఇష్యూస్ ఉన్నాయి అనేవాళ్ళు ఏంటి అని అంటే ఈ ముక్కులో ఈ గీ డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఒక 2 చుక్కలు రాత్రి పడుకునేటప్పుడు కొంచెం హెడ్ అలా టిల్ట్ చేసి మనం రెండేసి చుక్కలు మనం ముక్కులో వేసుకోవచ్చు. దీంతో మీ హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ పెరగడానికి హెల్ప్ అవుతుంది అండి. వైట్ హెయిర్ ఏదైతే ఉందో, గ్రే హెయిర్ ఏదైతే ఉందో అది మళ్ళీ రివర్స్ బ్యాక్ టు బ్లాక్ అనమాట. బ్లాక్ హెయిర్ రావడానికి కూడా మేము పెట్టే థెరపీస్లో, ట్రీట్మెంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ది స్టెప్, ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో నాజల్ డ్రాప్స్ ఆబ్వియస్లీ వేరే డ్రాప్స్ కూడా ఉంటాయి, బట్ ఈవెన్ గీ కూడా మనం వాడుకోవచ్చు నస్యకి. సో మనం అలా నాజల్గా వాడతాం. తర్వాత చాలామందికి మోకాలు నొప్పులు, జాయింట్ నొప్పులు అట్లా ఉంటాయి. సో ఏదో వెళ్ళి జెల్ తెచ్చుకున్నాం, రాసుకున్నాం, లేదా ఏదో స్ప్రే కొట్టుకున్నాం అనుకుంటే అది కూడా ఇబ్బంది. ఎందుకంటే అది కూడా స్కిన్ ద్వారా మళ్ళీ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. అది కూడా అంటే ఆ కెమికల్ రియాక్షన్ అది కూడా మన ఒంటికి మంచిది కాదు. మీరు నొప్పులు మాత్రలు వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయని వినే ఉంటారు కొంతమంది. సో అలానే ఇప్పుడు మనం అంటే ఏదైనా సరే మన స్కిన్ కూడా అంటే లార్జెస్ట్ ఆర్గన్ బాడీలో కదా, సో దాని ద్వారా కూడా మనకి అది చొచ్చుకెళ్తాయి లోపల సర్క్యులేషన్లో. సో అలా కూడా వాడడం అంత ఉత్తమం కాదు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మంచి నెయ్యి, ఆవు నెయ్యి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరమో లేకపోతే మన ముద్ద కర్పూరమో వేసి పొడిలాగా లేదా పేస్ట్ లాగా చేసి వేసేసి కొంచెం లైట్గా చక్కగా మరిగించి గోరువెచ్చగా మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో మొత్తం మోకాలైనా కానీ ఎక్కడైనా బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, ఏదైనా అక్కడ రాసి అప్లై చేసి చక్కగా మసాజ్ చేయండి. ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు చేసుకోండి. ఒక 3 నుంచి 5 నిమిషాలు కంపల్సరీ ఖచ్చితంగా మసాజ్ చేసి తీరాలి. ఇది చేసుకుంటే మీకు చాలా అంటే వెంటనే రిలీఫ్ రావడం మొదలవుతుంది. 1-2 డేస్లో మీకు రిలీఫ్ ఇవ్వడం మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు చేసి చూడండి, చేసి చూసి మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ నెయ్యి ఇప్పుడు తినమని అన్నాను కదా, ఓవర్ హీట్ బాడీస్ ఉన్నాయనుకోండి, లేదా అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదు అని అంటే కొంతమందికి నోటి పూత వేస్తుంది, బి కాంప్లెక్స్, విటమిన్ బి డెఫిషియన్సీస్ అట్లా వల్ల. సో అలాంటప్పుడు కూడా మనం ఈ నెయ్యి తీసుకుంటే అటు కొంచెం చలవా చేస్తూ ప్లస్ ఏదైతే మనం తినే దాంట్లో పోషకాలు మనకి వంట పట్టడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పాను కదా, సో అలా కూడా హెల్ప్ అవుతుంది. సో అప్పుడు ఏదో ట్యాబ్లెట్ తెచ్చి మనం వేసుకున్నాం అని డెఫిషియన్సీస్ వాడుకున్నాం అని అలాంటి అవసరం రాకుండా చక్కగా ఆహారంతోనే మనకి దేవుడిచ్చిన మెడిసిన్ లెక్క ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒకటి వాడుకోవచ్చు. తర్వాత ఐ ఇష్యూస్కి అది కూడా ఇంకొకటి ఆయుర్వేదిక్ దీంట్లో వాడతాం, లైక్ త్రిఫల గ్రిత్ అని. సో బేసికలీ ఏం చేస్తారంటే త్రిఫల అని కొన్ని ప్రపోర్షన్స్లో యాడ్ చేసి మన నెయ్యిని కూడా యాడ్ చేసి దాన్ని బాయిల్ చేసి ఆ వచ్చే ఘృతం అంటే ఆ వచ్చే ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ మెడికేటెడ్ పేస్ట్ దాన్ని కాటుకలా రాస్తారు. సో కాటుకలో రాయడం వల్ల కూడా మనకి ఈ కంటి చూపుకి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా రెక్టిఫై అవ్వడం మొదలవుతుంది అనమాట. అలా కూడా వాడతారు. నెయ్యి అంత అమోఘంగా పనిచేస్తుంది. సో దాన్ని మనం వదిలేయొద్దు, అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా దూరం చేయొద్దు. దయచేసి నెయ్యి 2 చెంచాలు తీసుకోవడం మొదలు పెట్టండి. మీ పీసీఓడీస్ రివర్స్ అవుతాయి, మీ గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు అవన్నీ కూడా రివర్స్ అవుతాయి. తర్వాత మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. సో కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్కి వచ్చిందంటే ఆటోమేటిక్ దానివల్ల వచ్చిన బీపీ కానీ లేకపోతే దానివల్ల వచ్చిన ఇంకేమైనా పెయిన్స్ కానీ దానివల్ల వచ్చే హార్ట్ డిసీజెస్ అవన్నీ కూడా రివర్స్ చేసుకునే వాళ్ళం అవుతాం. అండ్ ఈవెన్ అందులో ఉండే మంచి ఫ్యాట్ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో అందుకని ఖచ్చితంగా 2 చెంచాలు నెయ్యి కంపల్సరీ ఉండాలి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాడిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.